టీవీలో తెల్లారు లేస్తే ఆయన కనపడుతున్నాడు నిజంగాను. పైగా ఆయన చెప్పిన గొప్ప లౌక్యం ఏంటంటే నాకు ఆ మనిషి పూర్వమే ముద్దొచ్చాడు. ఎందుకంటే ఏ సినిమా స్టార్ని పెట్టాల. అది పెద్ద ఆలోచన, గొప్ప ఆలోచన. అది నన్ను ఎందుకు ఒప్పుకోరు? నాకంటే అందంగా ఉన్నారు వాళ్ళు. ఈ సినిమా స్టార్లు అందరూ కూడా గుళ్ళే, పైన విగ్గులేగా. వాడెవడో విగ్గెట్టుకుంటే వాడు కొనమంటే ఆ జ్యువెలర్స్ ఈ జ్యువెలర్స్ కొంటారా? నేను గుండేసుకుని కొనమంటే కొనరా? ఎందుకు కొనరా చూస్తా అని వాడే కనపడ్డాడు. సుఖంగా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు వచ్చేయండి. ఆ ఐడియా, ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. అది గొప్ప ఐడియా. నాకు అసలు ఇదివరకు అతని గురించి తెలియదు, కానీ ఈ ఐడియా నాకు నచ్చింది. ఏం ఐడియా వీడిది? వాడే ప్రకటన ఇచ్చుకుంటాడు సుఖంగా. ఎన్ని కోట్లు కలిసి వచ్చేయండి అనవసరంగా. అదే స్థాయికి మరెవరో సినిమా యాక్టర్ని పిలుచుంటే మొత్తం గోకేసేవాడు. వీడికి లలిత మిగిలింది, జ్యువెలర్స్ వాడికి పోయేది. జీవితం పవిత్రం ఎక్కడ అవుతుందంటే అతను లలిత జ్యువెలర్స్లో పనిచేశాడు. అక్కడికే నగలు పట్టుకెళ్ళి అమ్మాడు, జుమ్కీలు అవి చేసి అమ్మాడు, చిన్న చిన్నవన్నీ కూడాను. చివరికి అది దివాళా తీసి ఆ యజమాని కన్నీళ్లు పెట్టుకుంటే, నాకు ఉపాధి కల్పించారు, మీరు కన్నీళ్లు పెట్టుకోవడం నేను చూడలేనండి, అప్పు చేశానా మీ సంస్థ నేను కొంటానా, నా సంస్థ కొన్నాడు.